చిత్రాన్ని మార్చే పనిలో వైసీపీ అధిష్టానం పడిందట. గత ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఇష్టానుసారంగా మార్చిన అధినేత జగన్ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమి తర్వాత 2029 ఎన్నికల కోసం నాయకులను సిద్ధం చేస్తున్నారట. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు నియమించారు. ఊహించని విధంగా మజ్జి శ్రీను విశాఖ జిల్లాకు రావడంతో బొత్స ఫ్యామిలీ ఫోకస్ అంతా విశాఖ జిల్లాపై పడిందట. భీమిలి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మజ్జి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటను ఢీకొట్టగలరా? ఇప్పటివరకు అవంతి వెనుక ఉన్న వైసీపీ క్యాడర్ను తన వైపు తిప్పుకోగలరా అనే అంశం ఉత్కంఠగా మారింది. అసలు మజ్జి శ్రీను భీమిలికి తీసుకురావడం వెనుకున్న ఆంతర్యమేంటి? వాచ్ ద స్టోరీ. విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సముద్ర తీరాన ఓ మారుమూల ఉండే భీమిలి నియోజకవర్గం అటు విజయనగరం జిల్లా వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర శివారు ప్రాంతమంతా ఆ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. విశాఖకు ఉద్యోగ, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చే వాళ్లంతా ఎక్కువగా భీమిలి నియోజకవర్గంలోనే నివాసముంటున్నారు. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడి నుండి పోటీ చేసే అభ్యర్థులు గెలుపుపై ధీమాను ఈజీగా లెక్కేస్తుంటారట. అలాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజకీయాల్లో గురుశిష్యులుగా పేరు తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ పడ్డారు. ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర ఓటమితో అవంతి శ్రీనివాస్ డిసెంబర్ 12న ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల రోజుల ఖాళీ తర్వాత భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును నియమించారు వైసీపీ అధినేత జగన్. విజయనగరం రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు బొత్సకు షాడోగా ఉన్న మజ్జి శ్రీను భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావటంతో వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొందట. మజ్జి శ్రీను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఓటర్లంతా విజయనగరం జిల్లా పరిసరాల్లో ఉన్నవాళ్లు కావడం, వాళ్ళందరినీ మజ్జి శ్రీను ఆకర్షించగలరనే ధీమాలో జగన్ ఉన్నారట. అందుకే శ్రీనుకు ఆ బాధ్యతను కట్టబెట్టారనే టాక్ నడుస్తోంది. అయితే మజ్జి శ్రీను భీమిలి రావటంతో అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలు కూడా మారే అవకాశం కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. 30 ఏళ్లు సుదీర్ఘ రాజకీయం చేస్తూ ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు 2029 ఎన్నికల్లో తన కొడుకుని బరిలోకి దింపుతారనే ప్రచారం భీమిలి నియోజకవర్గంలో జోరుగా సాగుతుందట. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి ఎరుగని గంటా తాను బరిలో లేకుండా కొడుకుని దించితే ఎలా ఎదుర్కోవాలో ముందే ఏర్పాట్లు చేయడానికి మజ్జి శ్రీనివాస్ను వైసీపీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసిందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం రాజకీయాల్లో తిరుగులేని కుటుంబంగా పేరుగాంచిన బొత్స ఫ్యామిలీ ప్రస్తుత రాజకీయాల్లో విశాఖపైనే కన్నేసినట్లు కనిపిస్తోందని పొలిటికల్ టాక్. గత ఎన్నికల్లో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికై విశాఖ రాజకీయానికి దగ్గరయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యక్తి విజయనగరం జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావును భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించడంతో బొత్స ఫ్యామిలీని టోటల్ గా విశాఖ వైపు ఫోకస్ చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణపై ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావించింది. భీమిలి నుంచే బరిలో ఉంటానని పట్టుబట్టిన గంటా శ్రీనివాస్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రగ్గం సిద్ధం చేసుకుంటోందట. భీమిలి నియోజకవర్గంలో తమ పట్టు నిలబెట్టుకోవాలంటే గంటా శ్రీనివాస్ ఎదుర్కోగల నాయకుడే కాదు, ఎన్నికల వ్యూహకర్తగా ఉండే వ్యక్తి కావాలని భావించి మజ్జి శ్రీనును భీమిలికి వ్యూహాత్మకంగానే తీసుకొచ్చారనే పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా బొత్స ఫ్యామిలీ రాజకీయం ఒక చిత్రంలో గెలుపు వెనుక మజ్జి శ్రీను ఉన్నాడనేది విజయనగరం రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలోనూ గట్టి పోటీ ఇవ్వటానికి శ్రీనివాసరావే సరైన వ్యక్తి అని భావించటంతో ఆయన్ను అక్కడ ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న మజ్జి శ్రీనివాసరావు విశాఖ రాజకీయాల్లో నెట్టుకు రాగలడా? ముఖ్యంగా సిటీ ప్రజల ప్రభావం ఎక్కువగా భీమిలి నియోజకవర్గం ఓటర్లను
రానున్న 4 ఏళ్లలో తన వైపు ముఖ్యంగా తిప్పుకోగలరా అనే అంశం ఉత్కంఠగా మారింది. అవంతి శ్రీనివాస్ పార్టీకి దూరమయ్యాక వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం సరైందో కాదో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మజ్జి శ్రీనివాసరావు వేసే రాజకీయ ఎత్తుగడలపైనే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. For more videos like this, subscribe Big TV channel.